అండ్ వేరే ఇండస్ట్రీస్ నుంచి ఆఫర్స్ అవి ఎలా ఉన్నాయి సార్? నేను ఇండస్ట్రీ అని అదే అంటున్నా, వేరే ఇండస్ట్రీ అని ఉండదు, భాష మాత్రమే కదా తేడా, తీసేది సినిమానే కదా. పిలుస్తే రెడీ. ఇప్పుడు కన్నడ చేసింది మీరు? ఆర్జీవి గారితో 2 సినిమాలు చేశాను, వీరప్పను ఆఫీసర్ హిందీలో చేశాను, హిందీయా? కన్నడలో 2 సినిమాలు శివరాజ్ కుమార్ గారితో. ఆయన అయ్యే ఆయన సూపర్ స్టార్ అంటే ఏం చెప్తామ్మా, లొకేషన్కి వచ్చేసి బ్యాట్ తీరని బ్యాట్ బాల్ అందరితో ఆడుతూ ఉంటారు. ఆ టీం క్యాప్టెన్ ఎవరు తెలుసమ్మా? ఎవరో సెట్ అసిస్టెంట్ ఎవడో క్యాప్టెన్ అంటే సారీ రా నుంచుంటారు ఆయన. షూటింగ్ మధ్యలో గ్యాప్ ఉంటే క్రికెట్ ఆడుతున్నారు, ఈయన టీంకి క్యాప్టెన్ ఎవరో అబ్బాయి, ఆయన చెప్తున్నాడు సారీ అంటున్నాడు. ఉండగలుగుతారా ఆయనకి జ్వరం, మలేరియా వచ్చింది. మేము కిలింగ్ అప్పుడప్పుడు ఎల్లాపూర్ అనే విలేజ్, హుబ్లీ నుండి ఒక 90 కిలోమీటర్ ఎంతో. జ్వరంతో ఇట్లా వణుకుతున్నారు మా 3 hours నుంచున్నారు ఫోటోల కోసం. ఎందుకు సార్? అది లవ్ మీ, చాలా మంచోళ్ళు, పాపం నా కోసం వచ్చారు, జ్వరందేముంది అట. వాళ్ళు హీరోలు, మనకు వస్తే ఉంటామా? అది इसलिए बोलते हैं वो पुडिंगी हैं मैं डिंगी है. అది సార్ ఇప్పుడు మనకి అంటే అయినా మీరు చాలా గ్రౌండ్ ఎర్త్ ఉంటారు, మ్యాక్సిమం పీపుల్ సరౌండెడ్ బై మీరు చెప్పిన సోకాళ్ళు మనకి ఎంత బ్యాక్గ్రౌండ్ ఉన్నా కష్టపడి వర్క్ చేయడం కావచ్చు, ఎదుటి వాళ్ళతో మాట్లాడే విధానం కావచ్చు, ఇదంతా. బట్ ఎక్కడో ఒకళ్ళిద్దరూ కొంచెం ఆ యాటిట్యూడ్ని త్రో చేయడం, ఆ టాంట్రమ్స్ త్రో చేయడం, ఇలాంటి వాళ్ళు తగిలినప్పుడు శ్రీకాంత్ అయ్యంగార్ గారు ఏంటి ఎలా డీల్ చేస్తారు? పాపం అనిపిస్తుంది మా అయ్యో అని. పోతావు అంటారు, పోతారనే పోతావు. ఇది అది అందరికి వస్తుంది, నాకు వచ్చింది ఒక చిన్న 2-3 daysకి వచ్చిండే మీకు అని చెప్పి. కానీ నాకు మెకానిజం ఉంది కదా, మా అద్దంలో ఒకడు ఉంటాడు కదా అంటే అనేటోడు ఉన్నాడు కదా. అది ఎప్పుడు వచ్చిందో తెలుసుకోవాలని ఉంది. ఎప్పుడు వచ్చిందంటే నేను డే నైట్ చేసేటప్పుడు ఇంటికి వచ్చా. ఇంటికి వచ్చేసి స్నానం చేసుకుని కాఫీ ఉందా అన్న. ఇంకా 2 minutes అంటే వాట్ ద హెల్ అన్న తర్వాత ఏం బ్రో నువ్వు పెద్ద పుడింగ్ ఇవి, నీకు రాగానే కాఫీ పెట్టాలన్నా, ఐఎమ్ సారీ మా నేను కాఫీ చేసుకున్నాను అట్లాంటివి అవతల ఉంటాయమ్మా. అప్పుడు ఇగ్నోర్ సార్ వాళ్ళతో నాకు బయట కోపం చేస్తే మాట్లాడేస్తామా, నేను లేకపోతే సైలెంట్. పెద్ద ప్లానింగ్ ఏమి ఉండదు, చెత్త గురించి ప్లానింగ్ ఎందుకుమా. శ్రీకాంత్ గారికి సరే అందరితో యాక్ట్ చేయడం ఇష్టం, అసలు యాక్ట్ చేయడం అంటేనే ఇష్టం, అసలు ఎవరు ఏంటి పెద్ద చిన్న ఇదంతా ఏం లేదు. బట్ అయినా తెలుసుకోవాలనుకున్నా అంటే ఆ కోరికలు ఏవైనా ఉన్నాయా, ఫలానా ఈ డైరెక్టర్ అను ఈ యాక్టర్ అను? కాదమ్మా, ఇది లాజికల్గా చెప్తామా. ఒకరు ఆలోచించు, బాగా భోజన ప్రియుడు ఉన్నాడు అనుకో, ఫుడ్ ఆకలి అనుకో, పానీపూరియే తినాలనిపిస్తుంది, ఆడికి ప్రతిదీ తినాలనిపిస్తుంది. నాకు ప్రతి ఒక్కరితో చేయాలి. కొన్ని మహద్భాగ్యాలు లేవు మన జీవితంలో. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కలవాలి నేను, అర్థమైందమ్మా నీకు? ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు పెద్ద పెద్ద ఆర్టిస్టులు, సిరివెల్ల సీతారామ శాస్త్రి, ఇట్లాంటి ఎంతోమంది పుడ్డిలను కలిసే భాగ్యం కలగల. ఇంకా ఎంతోమంది వీళ్ళందరితో కలిసి అట్లీస్ట్ ఒక కళ్ళ ముందు. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, ఫ్రీడమ్ ఉంది కాబట్టి మొన్న ఒక పాట వింటున్నా, దేవుడు చేసిన మనుషులు సినిమాలో, పూరి గారి సినిమాలో రఘుకుంచే గారి కాంపోజిషన్ భాస్కర్ బాట్ల గారు రాశారు. దాని తర్వాత మన్మధుడు సినిమాలో నేను కాదు నేను నిన్న మొన్నలా అని సిరివెన్నెల గారు రాశారు. మనసు వెంటనే భాస్కర్ బాట్ల గారికి ఫోన్ చేశాను, రఘుకుంచే ఏంది భయ్య ఇది ఇట్లా రాసి దొబ్బితే మేమేం చేయాలి, ఇక్కడి నుంచి అవుటర్ రింగ్ రోడ్లు వెళ్తున్నాం, ఒకటే పాట పెట్టుకుంటే ఇంజన్ వెళ్తున్నాను. దాని తర్వాత అనిపించింది వాళ్ళ ఒక్క పాట వల్ల నా 40 నిమిషాల జర్నీ ఇట్లా వెళ్ళిపోయిందిగా. ఇంటికి పోవాలంటే ఏం చేయాలి, ఒక్క పాట వినాలి, వెళ్ళిపోవచ్చు ఇంటికి అని. ఇప్పుడు ఫోన్ చేసి మాట్లాడేస్తున్నాను, ఎందుకంటే మనసుకు అనిపించింది మంచిగా ప్రేమగా మాట్లాడండి. మా వాళ్ళు ఫోన్ చేశారు ఫోన్ చేయలేదు నాకు అనవసరం. సో ప్రతి ఒక్కరితో చేయాలి. కొన్ని మాత్రం మా అన్నయ్య గారితో చేయాలి, మా చిరంజీవి గారితో, లేదా ఏడ్చేస్తాను నేను. నాకు ఆయనతో చేయాలి ఒక సినిమా, తారక్ గారితో చేయాలి ఒక మంచి సీన్, ఎందుకంటే ఈ గ్రేట్ ఆర్టిస్ట్. మహేష్ బాబు గారితో చేయాలి, అందగాడిని చూడము, ప్రభాస్ గారితో చేయాలి, ప్రతి ఒక్కరితో చేయాలి, అందరితో చేయాలి. కానీ కమల్ హాసన్ గారితో చేయాలి, మా అమితాబ్ బచ్చన్ గారితో చేయాలి, కంగనా రనౌత్తో చేయాలి.
తబ్బు గారితో చేయాలి, ఉండాలి పుడింగిలు అంత చేయాలి కదా అందరితో, అజిత్ గారితో చేయాలి, మమ్మటి మోహన్ లాల్ గారితో చేయాలి, బేసిక్గా అందరితో చేయాలి. పేరు గుర్తు రావట్లేదు అదే సడన్గా గుర్తు అసలు ఎంత పునీత్ గారు పోయారమ్మా. ఈ మనిషి తెలుసా నా దరిద్రం చెప్పిన ఒక్కసారి లైఫ్ టెలికాస్ట్ చూడలేకపోయాను, కలవలేకపోయాను నేను. ఇప్పుడు అట్లాంటి వ్యక్తులు కలిసి ఏదో ఒకటి అందియాలిగా, చేయలే. స్టూపిడిటీ, బ్యాడ్ లక్. సార్ ఇప్పుడు నో మీకు ఆర్జీవి గారు అంటే చాలా ఇష్టం, ఈ వర్షిప్ ఇందాక కూడా సందర్భం వచ్చింది. యాక్చువల్లీ ఇది నేను ఇందాక అక్కడే అడుగుదాం అనుకున్నాను, బట్ వెంటనే మనం వేరే దాకా. బట్ ఇప్పుడు పక్క వాళ్ళు సరే ఆర్జీవి గారిని అనుకోండి, ఇప్పుడు ఇండస్ట్రీ అన్నా కూడా మీకు ఇష్టం, సినిమాలంటే ఇష్టం, యాక్టర్స్ అంటే ఇష్టం, బట్ కొంతమంది ఈ క్రిటిసైజ్ చేయటం, ఆయన ఇలా చేస్తున్నాడు అలా చేస్తున్నాడు ఇండస్ట్రీ ఏముంది మీరంతా ఇంతే కదా, ఇది ఇలాంటి మాటలు వెన్ యూ హియర్ మీ రియాక్షన్ ఎలా ఉంటుంది? రెండు రకాలుగా ఉంటుంది మా. నువ్వు స్నానం చేసేటప్పుడు కొన్ని ఎంట్రుకలు ఊసిపోతాయి కదా, ఎవరి అవి? మనమే కదా. అయ్యో నాది పోయింది అని పెట్టుకుంటామా? వాళ్ళందరూ దానికన్నా హీనం, నాకు నా దొడ్డి కన్నా హీనం బాగు. తెలిసి మాట్లాడంట్రా, ఏం తెలియకుండా ఏమంటాం హవలా గారి గురించి పట్టించుకోవద్దు, వేస్ట్. విమర్శించడానికి స్థాయి ఉండాలమ్మా, జ్ఞానం ఉండాలి, స్థాయి అండి. వాళ్ళు ఏదో బతుకుతున్నారమ్మా, పారాసైట్స్ ఉన్నాయనుకో ఏం చేస్తాం, ఒకసారి గుట్టిన ఇట్లా అంటాం, పోతారు. ఎవరు గుర్తు పెట్టుకుంటారు మా బాబు? నీకు లాజిక్ చెప్తున్నాను చూడమ్మా. ఆర్ట్ అంటే కళ, దాంట్లో రకరకాల పర్ఫార్మింగ్ ఆర్ట్స్, డ్యాన్స్ ఆర్ట్స్, ఇవి ఉన్నాయి, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ సబ్జెక్ట్స్, ఇది ఆస్ట్రానమీ, అన్ని పేర్లు గుర్తుంటే అప్పుడు ఉన్నారు కదా విమర్శకులు. ఒక్కడు విమర్శకుడు పేరు ఎవరికైనా గుర్తుందా? అది షిట్టు గుర్తుండదు మా జనానికి. విమర్శకుడు ఏముందమ్మా, కుంటి కుక్క ఆడు, ఆడు చేయడు ఇంకొని చేయనీయడు. సార్ ఈ రివ్యూస్ వీటి మీద మీ ఒపీనియన్ ఏంటి సార్? సి లాజికల్గా చెప్తామ్మా, నీకు ఏ స్వీట్ ఇష్టం? యాక్చువల్లీ నేను స్వీట్స్ ఏదో ఒకటి మా ఫుడ్ ఐటమ్ ఏది ఇష్టం? ఫుడ్ పప్పు, ఓకే, అన్నం ముద్దపప్పు ఏదో తిన్నాం అనుకో, నేను నాకు పెట్టారు అది అనుకో తినేసి నాకు నచ్చిందా లేదా చెప్పడం వేరే. ముద్దపప్పు వేస్ట్, అసలు పప్పు తినోడు ఇది డైరెక్టర్కి డైరెక్షన్ వర్క్ కాదు. జ్ఞానం ఉన్నాడు రాస్తాడా? అది పాకి పక్కనోడి మీద పాకి బతకడం. అప్పప్ప సినిమా ఇలా ఉందని యూట్యూబ్లో అందరూ ఓవర్ యాక్షన్, వ్యూస్, వాళ్ళ పాపులారిటీ. ఆ సినిమా డైరెక్టర్ ఎట్లా సినిమా తీరాదురా భయ్, ఒక్కసారి సినిమా తీసి చూపి. వీళ్ళకి రివ్యూ రాయడం ఏడాది వచ్చమ్మా, వీళ్ళు స్టార్లు వేయడం ఏంటి? వీళ్ళు ఎప్పుడు 3-4 చుక్కలు కనిపిస్తారు, వేస్ట్ ఫెలోస్. యాక్చువల్లీ ఒకటి చెప్పిన, నువ్వు చెప్పిన తర్వాత రివ్యూ ఇచ్చిన తర్వాత నేను సినిమాకి పోతే నాలాంటి ఫాల్తుగాడు ఉంటారా? నాకు నచ్చితే నువ్వు పో, అది పక్కన వాడు చెప్తే నేను పోవాలా? ఇది రివ్యూలు ఇవి పోనీ బతుకుతాడు. చలనచిత్ర పరిశ్రమ నది లాంటిది మా, పోతామంటే పక్కన పొరుగు పంటలు కూడా పండుతాయిగా. ఫైనల్లీ శ్రీకాంత్ గారికి లైఫ్లో ఏదన్నా రిగ్రెట్ అంటే అసలు మనకి ఉంటుంది కదా ఒక్కొక్కసారి, బా కొంచెం వెనక్కి వెళ్ళి దాన్ని ఏమన్నా సరి చేసుకుని ఉంటే బాగుండేదేమో, అలా ఏమన్నా ఉందా? వెనక్కి వెళ్ళి సరి చేసుకోవడం కాదమ్మా, ముందు సరి చేసుకుంటూ నన్ను సరి చేసుకుంటూ పోతున్నా కదా. సో తప్పులు జరిగినాయి, నా ఒక్కడికే జరగలేదు, నేను ఒక్కడే తప్పులు చేయలేదు. నాకు నా జీవితం నచ్చని విషయం ఏంటంటే, నా అభిప్రాయంలో నేను చేసిన తప్పులకి సరిచూసి నాకు శిక్ష పడలేదమ్మా. ఇంత తప్పు చేసి ఇంత చేస్తే నన్ను డిస్ప్రపోర్షనేట్గా శిక్షించారు. అంటే చేసిన తప్పు కంటే ఎక్కువ అంటే ఇది ఎట్లుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ బాటిల్ కింద పడేస్తే నా చర్మం మొత్తం చింపి లోపల పురుగులు పెడితే ఎట్లుంటుంది? వాటర్ బాటిల్ పడేసినందుక అని అంటాం. అవతల వ్యక్తి ఏం చేసి ఉంటాడు, తలగా వల్ల కొట్టుంటాడు, ఆడికి అయ్యో పర్లేదు, ఏం మా చేయికి దెబ్బ తగలిలే అంటే, నేను బాటిల్ పడేస్తే నన్ను కొట్టారు, అలా జరిగింది. అట్లాంటి కొన్ని ఏంట్రా ఒక్క సెకండ్ అనిపిస్తుంది. దాని తర్వాత
చల్తా అంటారు కదమ్మా, మనకు అంతే ఉందంటే అంతే ఉంది, బాధపడడానికి ఎందుకు దాంట్లో ఒకసారి అనిపిస్తుంది. బట్ బాధపడ్డంత మాత్రాన మారదు. బేసిక్గా లైఫ్ ఏంటో అర్థం కావట్లేదు. ఒకటి అర్థమవుతుంది మ్యామ్, మనల్ని మనం విమర్శించుకుంటూ మెరుగుదల చెందుతూ మంచి చేసుకుంటూ పోవడమే దారి, ఇంకోటి లేదు. ఇంకోటి గురించి వాడు అట్లా అంటాడు ఇట్లా అంటాడు అంటే ఇక సత్తే అన్నది. చలనచిత్ర పరిశ్రమ గురించి ఏదైనా నెగిటివ్ మాట్లాడితే తెలియని మాట్లాడతారు. క్లారిటీలు కొన్ని వచ్చినాయి, కొన్ని ఇంకా రావాలి. ఏదో అవుతుంది అని